మూడవది ఏంటిదంటే, అపవాది చేత దాడి చేయబడుతున్న వారు ఎప్పుడు కూడా వేరుగా ఐసోలేటెడ్గా ఉండటానికి ఇష్టపడతారు. అందరితో కలవటానికి ఇష్టం ఉండదు, అందరితో మాట్లాడటానికి ఇష్టం ఉండదు, అందరితోటి సహవాసం. అందరంటే అందరు కాదు, దేవుని ఆలయంలో విశ్వాసులతోటి, విశ్వాసులు పరిశుద్ధులు దేవుని ఆరాధించే వారితోటి సాంగత్యం చేయడాలి అంటే కలిసి ఆరాధించాలనే ఆశ ఉండదు. యూ ఫీల్ ఐసోలేటెడ్ ఆల్ ద టైమ్. డూ యూ ఫీల్ లైక్ స్టేయింగ్ అలూఫ్? నాకు వద్దు, నేను రాను, నేను ఉంటాను, నేను సపరేట్గా ఉంటాను, నేను ఒంటరిగా ఉంటాను, నేను చీకట్లో ఉంటాను, నాకు బయటికి రావాలని ఆశ లేదు అనే పరిస్థితులు ఉన్నారా? అపవాది దాడి అని మర్చిపోకండి. అపవాది ఎలాగ ఎప్పుడు దాడి చేస్తాడంటే, మొదటిగా మనల్ని ఐసోలేట్ చేస్తాడు, అందరి నుండి వేరు చేస్తాడు. సంఘం అంటే ఇంట్రెస్ట్ ఉండదు, ఆలయం అంటే ఇంట్రెస్ట్ ఉండదు, ప్రేయర్ మీటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, తల్లిదండ్రులు ఫ్యామిలీ ప్రేయర్కి రా అంటే నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటారు. మళ్ళీ ఏం చేస్తారు? ఒంటరిగా ఉంటారు, ఒంటరిగా ఏడ్చుకుంటారు, ఒంటరిగా బాధపడతారు, ఒంటరిగా చెత్తవి చూస్తుంటారు, ఒంటరిగా అసహ్యమైన కార్యాలు చేస్తారు. కానీ అందరిలో ఉండటానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ద గిల్టీ కాన్షియస్, అపరాధ భావం అప్పటికే వాళ్ళు ఫుల్గా ఎక్కేసి ఉంటుంది. కాబట్టి నేను అందరిలో ఉండటానికి, వీరందరూ పరిశుద్ధులు కాబట్టి నేను ఒక్కడిని వేరు కాబట్టి ఐ వుడ్ రాదర్ బి అలూఫ్ అని అంటారు. కానీ అందరితో కలవటానికి ఇష్టం ఉండదు. యథార్థంగా నా జీవితంలో కూడా ఎప్పుడైతే నేను దేవుని నుండి దూరంగా వెళ్ళానో, మీకు అనేక సార్లు చెప్పాను, ఒంటరిగా ఉండటం ఇష్టపడ్డాను. ఎంతమంది ఉన్నా ఒంటరిగా ఆ మిద్దెపైకి వెళ్ళి ఆ చీకటిలో ఐ కుడ్ ఫీల్, ఐ న్యూ దిస్ ఇస్ ద అటాక్ ఆఫ్ ద డెవిల్. కానీ దాని నుండి బయటికి రాలేని పరిస్థితిలో, నో చెప్పలేని పరిస్థితిలో, ఎలాగా ఎవరికి చెప్పి నేను దీని నుండి బయటికి రాలో తెలియని పరిస్థితిలో ఆ మిద్దెపైకి వెళ్ళి 10-11 రాత్రి టైంలో కూడా తిరుగుతూ ఏడుస్తూ, ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలియదు, ఎందుకు కన్నీరు ఏడుస్తానో, గుండంత భారము, ఎంత భారం అంటే ఎంత ఏడ్చినా తరిగిపోదు. అలాగే ఏడుస్తూ ఎందుకు ఏడుస్తున్నాను అర్థం కాని పరిస్థితి మిద్దె మీద తిరుగుతూ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడేదాన్ని. నాకు అప్పుడు ఇది తెలుసుంటే, అంటే ఇంత డీప్గా తెలుసుంటే ఎదిరించి ఉండేదాన్ని. కానీ అప్పుడు ఐ వాజ్ జస్ట్ 17 or 18 years. అట్లాంటి సమయంలో దేవుడు తన మహాకృపను బట్టి, తన దక్షిణ హస్తం బట్టి, సాహస కార్యాలు చేయగలిగిన తన దక్షిణ హస్తము బట్టి నన్ను లేవనెత్తకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. దాన్ని బట్టి దేవునికే హల్లెలూయా. అదే రీతిగా మీ అందరి జీవితాల్లో కూడా నా దేవుడు నన్ను పైకిలాగాడు. ఐ ఆల్సో వాజ్ ఐసోలేటెడ్, ఐ ఆల్సో వాజ్ సపరేటెడ్, ఐ డెంట్ వాంట్ టు మీట్ పీపుల్. దేవుని వాక్యం తెలియజేస్తుంది చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం చూద్దామా? మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. ఇక్కడ మీరు ఎవరి నామంలో కూడారు? అయితే ఇక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడని మనం గుర్తించాలండి. 2-3 నా నామంలో కూడి ఉంటారంటే నేను అక్కడ ఉంటానని చెప్పాడు దేవుడు. అయితే ఈరోజు మనము సహవాసంగా ఇక్కడ కూడి ఉన్నప్పుడు మనం నమ్మాలి ఏంటంటే, దేవుడు తన ఆత్మకార్యాలు నిశ్చయముగా జరిగిస్తాడు. ఇలాగ కూడటము మనకి మంచిది. ఎందుకు లైవ్లో చూడొచ్చు కదా అని చాలామంది అంటూ ఉంటారు. ఎంతమంది అనుభవపూర్వకంగా చెప్తారండి, లైవ్లో ఇక్కడ అసలు సంబంధమే ఉండదో చేతులెత్తి చూపిస్తారా? ఇక్కడ అనుభవించే దేవుని సన్నిధి, ఆయన అందరూ ఒక కంఠముతో, ఒక స్వరముతో, ఒక హృదయముతో, ఒకవేళ ఎంత బండ హృదయమైనా, నేను అసలు నాకు ప్రార్థన చేయడం అలవాట్లేదండి, నాకు పాడటం అలవాట్లేదండి అని చేతులు కట్టుకొని వస్తూ ఉంటారు చాలామంది, వచ్చి నిలబడతారు. కానీ తోటి సహోదరుల ప్రార్థన, వారి విజ్ఞాపన, వారి త్యాగము, వారి సమర్పణ, వారి ఆరాధన చూసి ఇతరుల గుండె కూడా దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఏం చేస్తాడు? బద్దలు కొడతాడు. అది ఆయన చేసే కార్యం. అందుకనే సహవాసముగా మనము కూటము, సమాజమా సంఘము చెప్పండి, క్షమించండి, సంఘముగా కూడటము, సంఘము కాదే, సమాజమే కదా. ఎస్, సమాజముగా కూడటము మానకూడదని ఆయన వాక్యం అంత ఖచ్చితంగా చెప్తుంది. ఎందుకంటే సమాజంగా కూడటం వల్లనే మనకి శక్తి. ఈరోజు ఐసోలేషన్లో పవర్ లేదండి. మనమందరం ఒకరు పడినప్పుడు ఇంకోరు లేపుతారంట. 3 పేట్ల తాడు అంత సులువుగా తెగిపోదు.
ఈరోజు మీరు పడిన స్థితిలో ఉంటే ఒకరి ప్రార్థన, లేకపోతే సేవకుల ప్రార్థన, లేకపోతే ఆయన ఆలయానికి వచ్చి ఒక్కసారి మన హృదయం కుమ్మరించుకున్నట్లయితే దేవుడు మన ప్రతి అపరాధ భావము, చీకటి, పాపము, ఈ శక్తుల నుండి విడిపించగలిగిన సమర్థుడు.